హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్లో జాయిన్ అవ్వగానే 5.5 లక్షల వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అలాగే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనుక ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని మీరు యాక్టివేట్ చేసుకుంటే బటన్‌ని నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. సో కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో మనకొచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి ఫ్యూచర్స్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ క్లియర్‌గా మనకు కనిపిస్తుంది కదా! సో, స్క్రోల్ డౌన్ చేస్తే నో మోర్ అండ్ అప్లై అని ఇక్కడ ఉంది. సో, ఈ బ్లూ కలర్ బటన్ పైన నో మోర్ అండ్ అప్లై అనే దానిపైన క్లిక్ చేసి నీకు నెక్స్ట్ పేజ్ అనేది తీసుకెళ్తుంది. ల్యాండ్ అవుతుంది. సో, నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మనకు జెమ్ స్టార్ట్ యువర్ బ్యాంకింగ్ కెరియర్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు జాయిన్ ద ఫ్యూచర్ బ్యాంకర్ 2.0 ప్రోగ్రామ్ బై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పవర్డ్ బై మణిపాల్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు ఇక్కడ గ్రాస్ సీటీసీ చూసుకుంటే 5,59,000 పర్ ఇయర్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డెసిగ్నేషన్ చూసుకుంటే డెప్యూటీ మేనేజర్ డెసిగ్నేషన్ అయితే ఇస్తారు. సో, మనకొచ్చి ఇక్కడ క్యాంపస్ స్టైఫండ్ 5,000 ఉంటుంది. అలాగే ఇంటర్న్‌షిప్ స్టైఫండ్ వచ్చేసి 10,000 ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడన్నా ఇవ్వచ్చు. 100% మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది కదా! సో, ఇక్కడ మీరు డీటెయిల్స్ అని ఫిల్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే గనుక నెక్స్ట్ పేజ్‌కి ల్యాండ్ అవుతుంది. సో, అందులో మీరు ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ప్రోగ్రామ్ డీటెయిల్‌గా చూసుకుందాం. మనకొచ్చేసి 4 మంత్స్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఎట్ మణిపాల్ అకాడమీ ఉంటుంది. సో, 4 మంత్స్ అయితే రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో, ఆ క్లాస్ రూమ్ ట్రైనింగ్‌లో మీకొచ్చేసి ఈ కోర్స్ సంబంధించి డీటెయిల్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అయితే వస్తారో ఆల్రెడీ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్‌లో పనిచేసి రిటైర్ అయ్యారో డెప్యూటీ మేనేజర్, డీజీఎం లెవెల్ వాళ్ళైతే మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. 4 మంత్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో, ఆల్ ఓవర్ ఇండియా నీకు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఒకటే క్లాస్‌లో కూర్చోబెట్టి సెక్షన్స్ చేసి కూర్చోబెట్టి మీకైతే క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 మంత్స్ రెసిడెన్షియల్ ట్రైనింగ్‌లో మీకు 5,000 అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఖర్చుల కోసమని ఎవ్రీ మంత్ 5,000 అయితే ఇవ్వడం జరుగుతుంది 4 మంత్స్. సో, 4 మంత్స్ తర్వాత నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ ఉంటుంది. సో, ఇంటర్న్‌షిప్ వచ్చేసి మీ హోమ్ టౌన్ ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల ఏదైతే బ్రాంచ్ నియర్ బై ఉందో ఆ బ్రాంచ్‌లో మీరు పోస్టింగ్ ఇప్పించుకోవచ్చు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించి. ఆ 2 మంత్స్ మీరక్కడ పని చేయొచ్చు. ఆ 2 మంత్స్ అప్పుడైతే మీకు స్టైఫండ్ 10,000 అనేదొస్తుంది. ఆ తర్వాత మీకు 6 మంత్స్ వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో వచ్చేసి మీకు 80% సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో మీకు 5.5 లక్షలలో 80% అంటే మీకు 37,000 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో. సో, ఫస్ట్ 4 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అది 5,000 అయితే స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసి మీ హోమ్ టౌన్ నియర్ బై వచ్చేసి ఏదైనా ఒక బ్రాంచ్‌లో మిమ్మల్ని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 మంత్స్ అయితే 10,000 రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో మీకు 37,000 వరకైతే సాలరీ రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కొచ్చేసి ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ ఏంటంటే మీరు ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత 2-3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్ బాగుంటే మీకు ఆ ప్రోగ్రామ్ ఫీ కూడా వెనక్కి ఇచ్చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఆ ఫీస్ గురించి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి పర్సనల్ బ్యాంకర్ అనమాట. డిప్యూటీ మేనేజర్‌కి సంబంధించి పర్సనల్ బ్యాంకర్ సేల్స్ ప్రొఫైల్ అనమాట. సో, సేల్స్ గురించి ఈ స్పెసిఫిక్ ప్రొఫైల్‌ని తీసుకోవడం జరుగుతుంది. మీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇచ్చే సేల్స్ గురించి ఇన్ అండ్ ఔట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరికైతే కమ్యూనికేషన్ బాగా ఉందో, సేల్స్‌లో ఇంట్రెస్ట్ ఉందో, మీరు అద్భుతంగా రాణించాలనుకుంటున్నారో ఈ సేల్స్ ప్రొఫైల్‌లో జాయిన్ అవ్వచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఫార్మ్ మీరు రిజిస్టర్ చేసుకొని అసెస్మెంట్ ఫీజు గనక కట్టి ఆన్‌లైన్ అసెస్మెంట్ అనేది మీకు మెయిల్ వస్తుంది. ఆన్‌లైన్ అసెస్మెంట్ గనక క్లియర్ చేస్తే మీకు కంప్లీట్ మణిపాల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. ఆ 2 మంత్స్ 4 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, 2 మంత్స్ వచ్చేసి ఇంటర్న్‌షిప్, ఆ తర్వాత 6 మంత్స్ వచ్చి ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. యాస్ ఎ డెప్యూటీ మేనేజర్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ 6 మంత్స్. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు చూసుకున్నట్టయితే మీకు
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ బ్యాంకింగ్ ఫ్రమ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ అద్భుతమైన మనకు డిగ్రీ కూడా రావడం జరుగుతుంది. జాబ్‌తో పాటు డిగ్రీ కూడా వస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సేల్స్ అండ్ రిలేషన్‌షిప్ బ్యాంకింగ్ ఫ్రమ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ యాస్ ఎ పర్సనల్ బ్యాంకర్ విత్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, ఈ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆన్ జాబ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే పర్సనల్ బ్యాంకర్ పీబీ అంటారు దాన్ని. సో, పీబీ లాగా మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే. సో, ఆల్రెడీ పాకెట్ మనీ గురించి, స్టైఫండ్ గురించి ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. సో, ప్రోగ్రామ్ ఫీచర్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఇంకేమైనా మిస్ అయిందనేది. సో, ఇవన్నీ కూడా డిస్కషన్ అయిపోయింది. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియాకెళ్ళిపోతే గనక మనకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయ్యుండాలా. సో, మీరు ఎక్కడ బీటెక్ కానీ, బీసీఏ, బీకామ్ ఎనీ డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21 నుంచి 28 ఇయర్స్ అయితే ఉండడం జరిగింది. మినిమమ్ ఇయర్స్ 21 ఇయర్స్ అండ్ మాక్సిమం వచ్చి 28 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. సో, ప్రోగ్రామ్ ఫీ స్ట్రక్చర్‌లోకెళ్ళిపోతే గనక రూ. 2,37,288 ప్లస్ జీఎస్టీ అన్నమాట ప్రోగ్రామ్ ఫీజు. సో, లోన్ గూడా మనకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద రేట్ ఆఫ్ 11.75 ఇంట్రెస్ట్ అన్నమాట. సెల్ఫ్ ఫండ్ కూడా ఉండడం జరిగింది. సెల్ఫ్ ఫండ్ చేసుకోవాలనుకో సెల్ఫ్ ఫండ్ చేసుకోవచ్చు 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ రీపేమెంట్ ఎలా చేయాలంటే మీకు ఆన్ జాబ్ రోల్ మీరు ఆన్ జాబ్ అయినాక మీరు మీ సాలరీ నుంచి ఎవ్రీ మంత్ ఇంత ఈఎంఐ డిడక్ట్ అయితుంది. సో, మీరు 3, 4 ఇయర్స్ తర్వాత ఆ లోన్ అమౌంట్ కూడా మళ్ళీ మీకు రీపే అయితే బ్యాంక్ వాళ్ళైతే చేయడం జరుగుతుంది. ఓకే. సో, సేమ్ అన్నమాట. ఐసీఐసీఐ బ్యాంక్ పీఓ ప్రోగ్రామ్ కూడా అలానే. సో, నేను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ పీఓ ప్రోగ్రామ్‌లో అలానే జాయిన్ అయ్యాను. ఐసీఐసీఐ బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా అలానే లోన్ ఇస్తుంది. ఆ లోన్ తీసుకొని మీరు అక్కడ క్యాంపస్‌లో మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు జాబ్‌లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో, దాని గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు. సో, జెన్యూన్ అన్నమాట ఇది. గత 10, 15 ఇయర్స్ నుంచి అయితే ఈ సంబంధించిన ఐసీఐసీఐ మణిపాల్ అకాడమీ ఆర్ హెచ్‌డిఎఫ్‌సి మణిపాల్ అకాడమీతో టై అప్ అయ్యి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నాయి. సో, ఆల్‌మోస్ట్ చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే పర్సనల్ బ్యాంకర్‌గా మీరు జాయిన్ అయితే మీ మీ కెరియర్ పాత్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిలేషన్‌షిప్ మేనేజర్ లేదంటే అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, తర్వాత పర్సనల్ బ్యాంక్ ఆథరైజర్, తర్వాత బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్. సో, ఇలా ఉంటుంది మీ గ్రాఫ్ రిలేషన్‌షిప్ బ్యాంకింగ్ హెడ్ ఆర్ బ్రాంచ్ మేనేజర్. సో, మీ గ్రాఫ్ అనేది ఇక్కడ నుంచి ఇలా పోతుందన్నమాట. సో, చూసుకుంటే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే ఫ్యూచర్ బ్యాంకింగ్‌కి సంబంధించిన ఏమైనా మీకు డీటెయిల్డ్ డిస్కషన్ ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఒకసారి చూసుకోండి. ఓకే. సో, ఇంకొకటేంటంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఇదొచ్చేసి లాస్ట్ 2 డేసే ఉంది ఇక్కడ. మే 20థ్ రోజైతే మనకు లాస్ట్ డేట్ అన్నమాట. ప్రతి ఒక్క అభ్యర్థి మే 20థ్ లోపైతే అప్లై చేసుకోండి. హరి అప్ అన్నమాట. బ్యాచ్ 18 ఇక్కడ క్లియర్‌గా ఓపెన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు మే 20థ్ లోపు అప్లై చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.